ఉత్తరప్రదేశ్లోని బదోన్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న ఓ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కృష్ణ భక్తురాలైన 28 ఏళ్ల పింకీసమ్మ చివరికి మనిషిని కాదు, స్వయంగా కృష్ణుడినే తన జీవిత భాగస్వామిగా స్వీకరించింది. ఈ ఘటన ఆమె కుటుంబ సభ్యుల అంగీకారంతో హిందూ సాంప్రదాయాల ప్రకారం జరగడం విశేషం. పింకీశర్మ కొంతకాలంగా కృష్ణుడి భక్తిలో పూర్తిగా లీనమయ్యుంది. ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్న తల్లిదండ్రులకు తన పెళ్లి కృష్ణుడి అనుగ్రహంతోనే జరుగుతుందని ఆమె నమ్మకంగా చెబుతూ వచ్చేది. అయితే ఈ నమ్మకానికి బలమిచ్చే సంఘటన 3 నెలల క్రితం జరిగింది. పింకీ బృందావనంలోని ప్రసిద్ధ బాంకే బిహారీ ఆలయాన్ని దర్శించుకునే సమయంలో అక్కడ ఆమెకొక బంగారు ఉంగరం ప్రసాదంగా లభించింది. దీనిని దేవుడి సంకేతంగా భావించిన పింకీ కృష్ణుడిపై తన భక్తి మరింతగా పెరిగిందని చెబుతోంది. ఆ తరువాత ఆమె స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకుంది. కృష్ణుడిని తప్ప మరెవ్వరినీ తాను పెళ్లి చేసుకోనని కుటుంబానికి తేల్చి చెప్పింది. పింకీ సంకల్పాన్ని వ్యతిరేకించలేకపోయిన తల్లిదండ్రులు చివరికి ఆమె భావాలను గౌరవించాలని నిర్ణయించారు. 2 వారాల క్రితం కుటుంబ సభ్యులు బృందావనానికి వెళ్లి చిన్న కృష్ణుడి విగ్రహాన్ని తీసుకొచ్చారు. డిసెంబర్ 6న పురోహితుడు రామ్శంకర్ మిశ్రా సమక్షంలో హిందూ సాంప్రదాయాలకు అనుగుణంగా పింకీకి కృష్ణుడి విగ్రహంతో వివాహం జరిపించారు. వివాహం అనంతరం గ్రామస్తులు కలిసి పింకీకి వీడ్కోలు పలికారు. ఆమెను కృష్ణుడి ఆలయంగా భావించే బంధువు ఇంటికి పంపించారు. పింకీ భక్తిని మీరాబాయితో పోలిస్తూ గ్రామస్తులు ఆమె నిర్ణయాన్ని ప్రశంసించారు. ప్రస్తుతం బృందావనంలోనే నివసించాలని తన ఏకైక కోరిక అని పింకీ చెబుతోంది. కృష్ణుడి పూజ, ధ్యానం, ఆధ్యాత్మిక సేవలకే తన జీవితాన్ని అంకితం చేస్తానని వెల్లడించింది. జీవనోపాధి లేదా ఖర్చుల గురించి ఎలాంటి ఆందోళన లేదని, కృష్ణుడే తన జీవితం చూసుకుంటాడని ఆమె దృఢ విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ వివాహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.